హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియమైన వార్లరా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దూరాన సమీపాన నా దేవుని మాటలు వింటున్న మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. అందరికి వందనాలు, దేవునికి స్తోత్రాలు. దేవుని మహాకృప మీ హృదయంలో గిలిగి తోడేయండి, మిమ్మల్ని బలపరిచి పరలోక రాజ్యానికి సిద్ధపరుచునుగాక. ఒక వాక్యాన్ని బైబిల్లోంచి చదువుదాం. జకర్యా ప్రవచన గ్రంథం, జకర్యా ప్రవచన గ్రంథం 10వ అధ్యాయం 6వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. జకర్యా ప్రవచన గ్రంథం 10వ అధ్యాయం 6వ వాక్యం. జాగ్రత్తగా గమనించండి. నేను యూదా వారిని బలశారులుగా చేసేదను, యోసేపు సంతతి వారికి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం ధ్యానం చేస్తున్న ధ్యానాంశం పేరు బలశారులుగా మనల్ని చేయు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్దాం కాబట్టి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన వార్లరా, జాగ్రత్తగా గమనించండి. ఇక రాయబడిన మాట మనం చదివాం. నేను యోధా వారిని బలశాలురుగా చేసేదను. యోధావారు ఎవరు? యోధావారు, యోధావారు అని ఒక చిన్న డెఫినేషన్ మనం ఆలోచిస్తే, యోధా అనగా స్తుతి, స్తుతించే ప్రజానికమే యోధావారు. స్తుతి కలిగిన వారు అనగా ప్రార్థనా జీవితం కలిగిన వారే యోధావారు. వారిని క్రొత్త నిబంధనకు మనం ఆలోచిస్తూ, క్రొత్త నిబంధనలో వారి పరిస్థితి ఏంటి మనం కాస్త దీర్ఘంగా ఆలోచిస్తే, బైబిల్లో రాసి ఉంటున్న మాట, స్తుతించువారు అనగా దేవునికి కుమారులు. దేవునికి స్తోత్రం చెప్దాం. దేవునికి కుమారులే స్తుతించేవారు. దేవుని నామని గణపరచువారు దేవునికి కుమారులు. దేవుని చిత్త ప్రకారంగా నిలబడేవారే దేవుని కుమారులు. దేవుని ఎప్పుడు మనసుతో కొనియాడేవారు దేవుని కుమారులు. దేవుని కృపను బట్టి కొనసాగించబడేవారు దేవుని కుమారులు. అనగా ఎప్పుడు ప్రభువుతో మాట్లాడేవారు దేవుని కుమారులు. ప్రార్థన అనగా దేవునితో మాట్లాడడం, వాక్యము అనగా దేవుడు మనతో మాట్లాడడం. జాగ్రత్తగా గమనించండి ప్రియమైన వార్లరా. బలము కలిగిన వారిగా చేస్తాను నేను యోధావనని ప్రభువు చెప్పారు. అంటే వాళ్ళకి బలం ఉందనా, బలం లేదనా? అమ్మా, బలం ఉందనేనా? వాళ్ళకి లేదని, బలము లేదని వాళ్ళని బలవంతులుగా చేస్తాడు. మరి ఇప్పుడు బలం ఉంటే బలం ఎందుకు అవసరమా? అరే, నా కండ బలం, నా గుండె బలం అసలు చూసావా? నా మజిల్స్, నా కట్అవుట్ ఇవన్నీ చూసావా? ఒక మాట గుర్తుపెట్టుకో, కండ బలం కలిగిన వారిని, గుండె బలం కలిగిన వారిని, ఆస్తులు కలిగిన వారిని, అంతస్తులు కలిగిన వారిని, జ్ఞానవంతుల్ని, హోదా కలిగిన వారిని దేవుడు ఏర్పాటు చేసుకోడు. పనికిమాలిన వాళ్ళని, బుద్ధి లేని వాళ్ళని, ఎన్నిక లేని వాళ్ళని ప్రభు ఏర్పాటు చేసుకుంటాడు. అదే కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. ఆయన జ్ఞానం లేని వారిని సిగ్గుపరచడానికి లోకములో నుంచి వెర్రి వారిని ఏర్పాటు చేసుకుంటాడు. గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే, ఇక్కడ ఉన్న వారిలో, బయట నుంచి వింటున్న వారిలో మీరు ఎవరైనా సరే దేవునికి ఇష్టకరమైన పాత్రలుగా ఉండాలంటే నువ్వు జ్ఞానవంతుడువు కాదని నీకు తెలియాలి. నేను పిచ్చోడినండి అని నీకు తెలిసి ఉండాలి. దేవుని జ్ఞానం ముందు మన జ్ఞానం ఎంతమ్మా? దేవుని ఆలోచన ముందు మన ఆలోచన ఎంత? ఓ మనుషుడు కండబలం చూసుకొనో, గుండె బలం చూసుకొనో, ఆలోచన చూసుకొనో, ఓ చదివిన చదువును చూసుకొనో, అందచందాలను చూసుకొనో, ఆరోగ్య స్థితిగతులను చూసుకొనో, వీటన్నిటిని చూసుకొని పొంగిపోతూ ఉంటాడు. నాకేమిరా, నేను చాలా అందంగా ఉన్నాను, నాకేమిరా, నాకు చాలా మంచి ఉద్యోగం ఉంది, నాకేమిరా, నాకు మంచి అంతస్తు ఉంది, మంచి పలుకుబడి ఉంది, మంచి హోదా ఉంది అని అందరూ చాలా విధాలుగా రెచ్చిపోతున్న వాళ్ళు సమాజంలో లేకపోలేదు. కానీ ప్రభు అంటారు, నీ అందం, నీ ఆస్తి, నీ అంతస్తు, నీ పలుకుబడి, నీ రెట్టింపు వైభవం, నీకున్న బంధు బలగం, నీ సమాజం, ఇవి దేనికి ఒకరోజు నీకు అక్కడికి రాకుండా పోతాయి. ఆ రోజున గుర్తొస్తుంది, దేవుని సన్నిధి అనేది ఒకటి ఉంది. నేను తెలుసుకొనని,
తెలుసుకున్న దేవుని మాట వినని నాకు తెలియని బలం ఒకటి ఉందని ఆ రోజు నీకు అర్థమవుతుంది. ప్రియమైన వాళ్ళరా, జాగ్రత్తగా వినండి. ఉదాహరణకి నేను ఒక మాట చెప్తాను మీకు. ఒక 34 మార్కులు వచ్చి ఫెయిల్ అయ్యాడు ఒకడు. ఎన్ని మార్కులు వచ్చి? పాస్ అవ్వాలంటే ఇంకెన్ని మార్కులు కావాలి? 1, అంతేగా. వాడు దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటే ఇంకొకడు వచ్చి అడావుడిగా, ఏయ్ పనికి మాలోడా, సిగ్గు లేదంటరా ఫెయిల్ అయిపోవడానికి అని చెప్పి రకరకాలుగా తిడతా ఉన్నాడు. వాడేమనుకుంటున్నాడు, కింద కూర్చున్నవాడు 34 మార్కులు వచ్చినోడు, ఒరే వీడిగా అంగే అనుసరం పాస్ అయిపోయాడు, కొంపదీసి వీడు పాస్ అయిపోయాడా, నాతో పాటు చదివాడు పాస్ అయిపోయాడా అని డౌట్ వాడికి. గుర్తుపెట్టుకోండి పిల్లలారా, మన పిల్లల్లో ఎవరైనా ఫెయిల్ అయితే వాళ్ళకి విపరీతమైన ఆదరణ ఎప్పుడు కలుగుతుంది తెలుసా? ఇంకొకడు కూడా ఫెయిల్ అయ్యాడు అన్నప్పుడు, అమ్మయ్యా నాకు ఒకడు తోడున్నాడులే. విపరీతమైన కోపం ఎప్పుడు వస్తుంది తెలుసా? అందరూ వీడికి శత్రువైన పొగుడుతూ ఉండి, అరే మంచి మార్కులు తెచ్చుకున్నవారు అన్నప్పుడు విపరీతమైన కోపం వచ్చేస్తుంది. అదే వాడు కూడా ఫెయిల్ అయ్యాడు అనుకో, వీడు ఫెయిల్ అయింది చూసుకోడు తర్వాత వాడు కూడా ఫెయిల్ అయ్యాడుగా, ఇక పర్లేదు, ఇబ్బంది లేదు, నాకు ఇబ్బంది కొన్నంత ధైర్యం వచ్చేసింది అన్నట్లుగా. ఆ మధ్య నేను స్కూల్ చదువుకుంటున్న రోజుల్లో, 7th 8th చదువుకుంటున్న రోజుల్లో, ఇండిపెండెన్స్ డే స్వాతంత్ర దినోత్సవం రోజు మా స్కూల్లో లడ్డూలు పంచేవాళ్ళు. ఏం పంచేవాళ్ళు? లడ్డూలు. మీకు ఇస్తున్నారా పిల్లలు? చాక్లెట్లు ఇస్తున్నారా? అంటే లడ్డూల దగ్గర చాక్లెట్ దగ్గర కోసారనమాట. అయితే సరే, ఏదో లడ్డూలు మొత్తానికి ఇచ్చేవాళ్ళు. ఒక రోజున ఒక ఆమె భరతమాత వేషం వేసుకొని ఎట్లా నుంచొని ఉంది, ఒక బుడ్డది. సరే అప్పుడు కూడా నేను బుడ్డోనేలే, చదువుతున్న నాతో పాటు ఒక బుడ్డది. అయితే ఆ అమ్మాయి నుంచొని ఉంది. నుంచొని ఆ అమ్మాయి ఏం చేసింది, కాసేపటికి తపామని పడింది కింద. ఆమె కూర్చోకూడదంట, నుంచొనే ఉండాలంట. ఆ అమ్మాయి నుంచొని పొద్దున్న టిఫిన్ చేసి అలా వేసి వేసుకొని ఇదే సరిపోయింది. అట్లా నుంచొని ఉంది, తపాన పడిపోయింది పాపం. అప్పుడు మనం కాస్త దేవుని కృపను బట్టి ఒక మంచి పొజిషన్లో ఉన్నాం స్కూల్లో కూడా. అయితే ఆ అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళి ఆ అమ్మాయి బలం కోసం ఏం పెట్టాలి ఇప్పుడు? స్కూల్లో అన్నాలు ఉండవుగా, తెచ్చిన లడ్డూలు తెచ్చి, అమ్మాయి తినమ్మా అంటే కమ్మగా తినండి ఆ పిల్ల. అరే తక్కువ అవుతాయి ఈ ఆలోచన లేదు మాకు. ఆ అమ్మాయి కొట్టితే మేము 2. ఇప్పుడు మాట ఎవరి మీదకి వస్తుంది? ఎవరు తిన్నారంటే ఆ అమ్మాయి బలం తక్కువైందండి, అందుకని ఆ అమ్మాయికి పెట్టాం. ఎన్ని తిందరా? 10 తినదా? మా వాళ్ళు సామాన్యులు కాదు, క్యాను కాజేశారు. ఎంత ఎత్తు క్యాను, దాంట్లో 200 300 పడతాయి. కాజేస్తే 1100 మంది స్ట్రెంత్ మా స్కూలు. రక్తమయ్యే విషయం ఏముంది, చివరిలో మాకే తగ్గినాయి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఆ పరీక్షలో ఫెయిల్ అయినోడికి బలం ఎప్పుడు వచ్చింది? ఇంకొక ఫెయిల్ అయినోడు దొరికినప్పుడు. ఈ అమ్మాయికి బలం ఎప్పుడు వచ్చింది? లోపల ఏదో వచ్చినప్పుడు. టోటల్గా బలము రావాలంటే ఏం జరగాలి? మన కేటగిరీలో ఉన్న ఇంకోటి మనకు తోడవ్వాలి, లేదా మనలోనికి ఏదో ఒకటి ఆనందం ఇచ్చేది రావాలి. అప్పుడు మనకు బలం వస్తుంది. సరే ప్రియమైన వాళ్ళరా, ఒక మాట మనం జాగ్రత్తగా గమనిద్దాం. బలము లేని వాళ్ళకే బలం అవసరం, బలం ఉన్న వాళ్ళకి బలం అనవసరం. ఆరోగ్యంగా ఉన్నాడు ఇప్పుడు రవణ అనుకుందాం, ఆరోగ్యంగా ఉన్నాడు, మంచి ఆరోగ్యంగా ఉన్నాడు. ఆ పక్క ఊరికి తీసుకెళ్ళి సిటీలోకి, అన్నా నువ్వు సెలైన్ పెట్టుకో అర్జెంటుగా అంటే ఏమన్నా అర్థం ఉందా? ఎందుకు అర్థం లేదు? ఆయన ఆరోగ్యంగా ఉన్నాడు కాబట్టి. ఒకవేళ ఆరోగ్యం 2-3 రోజులు జ్వరం వచ్చింది, అప్పుడు ఆ మాట అంటే అర్థం ఉంది. ఎందుకు ఈ మాటలన్నీ మళ్ళీ గుర్తు చేస్తున్నానంటే, మీరు గనుక ఒక్కొక్క సందర్భంలో బలహీనులైతే, ఆ బలహీనులైనప్పుడు మీకు నేను బలము ప్రసాదిస్తాను. ఎప్పుడు? మీరు యోధావారిగా మారినప్పుడు. చేతులెత్తి స్తోత్రం చెప్దాం, చెప్పండి గట్టిగా హల్లెలూయా. యోధావారిగా మారడం అంటే
యూదా వారిగా మారడం అంటే మీరు స్తుతించే వారిగా ఎప్పుడైతే మారతారో, ప్రార్థించే వారిగా ఎప్పుడైతే మారతారో, దేవుని కృపను బట్టి నడిపించబడటానికి ఎప్పుడైతే ఇష్టపడతారో అప్పుడు మీరు స్తుతించే వారిగా మారారు. అనగా యేసయ్యకు కుమారులుగా కుమార్తెలుగా మారారు కనుక నేను మిమ్మల్ని బలహీనమైన పరిస్థితుల నుంచి బలమైన దిశలోకి తీసుకొని వస్తాను. చెప్పకూడదు గట్టిగా ఒకసారి. దేవుడు మనల్ని ఎందుకు నడిపిస్తాడు బలమైన యోధులుగా అంటే ఆయన మనకు బలమిచ్చాడని అందరూ తెలుసుకోవాలి. దీని ద్వారా అందరూ ప్రార్థనలో బలపరచబడాలి. అది దేవుని చిత్తం. 1-2 మాటలు చెప్పి నా మాటలు నేను త్వరగా ముగిస్తాను. ఒక మాటని మనం బైబిల్లో చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 50వ వాక్యం ఒకసారి చదువుదాం. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. అందరు చేతులు ఎత్తట్లా. 2 చేతులు ఉన్న వాళ్ళు, తెచ్చిన వాళ్ళు ఖచ్చితంగా చేతులు ఎత్తండి. హల్లెలూయా. మంచిది ప్రియమైన వార్లరా. ఒక సందర్భం గుర్తు చేస్తున్నాడు ఇక్కడ భక్తుడు మనకి. నా ప్రియమైన వార్లరా, ఆయన పేరు దావీదు. ఏం పేరు? మీకు బాగా తెలిసిన సుపరిచయం ఉన్న మనిషి దావీదు. దావీదుల అన్నదమ్ములు ఎంతమంది? 8 మంది. ఎంతమంది? 8 మంది. అయితే దావీదు ఎన్నోవాడు? చిన్నోడు, అందరికన్నా చిన్నోడు. అతను దగ్గర అంత ఎత్తున్నప్పుడు, ఒక 3-4 అడుగులు ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు దావీదుని పిలిచి, ఇంట్లో దావీదుకి విలువ లేదు, గుర్తుపెట్టుకోండి. ఇంట్లో దావీదుకి విలువ లేదు, తల్లిదండ్రుల మధ్య విలువ లేదు, అన్నదమ్ముల మధ్య విలువ లేదు. రే పోరా, ఓడిపో, పనికి రానోడా, పనికి మాలినోడా అని పిలుస్తున్నారు ఇంట్లో. బంధువులు కూడా అదే విధంగా చూసేవాళ్ళు, తల్లిదండ్రులు కూడా అదే విధంగా చూసేవాళ్ళు. అయితే ఈ పరిస్థితి కొనసాగించబడుతూ ఉన్నప్పుడు ఒక రోజున దావీదుని తన తండ్రి గారు పిలిచి, రే దావీదు, ఓ పని చేయరంట. చెప్పండి నాన్నగారు, మీ అన్నలు యుద్ధానికి వెళ్ళారా, కొన్ని రోజులు అవుతుంది, నువ్వు వెళ్ళి ఇగో కొన్ని శ్రేష్టమైన పదార్థాలు, ఎవరికి అన్నలకి శ్రేష్టమైన పదార్థాలు చేసి పెట్టానురా, ఇవన్నీ పట్టుకెళ్ళి మీ అన్నలకి ఇచ్చేసి వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో సమాచారం కనుక్కొని నా దగ్గరికి రారా అని చెప్పాడు. ఎవరు? దావీదోళ్ళ నాన్నగారు. సరే, అవి మొత్తం క్యాన్లు, టిఫిన్లు ఆ రోజు ఏముంటాయి పట్టుకొని పోతా ఉన్నాడు. పాప ఎంత ఉన్నాడు, పోతా ఉన్నాడు, ఊగులాడుతా పోతా ఉంటే ఆ అన్నలు ఆసుకి పెద్ద తెలియనట్లు. సరే చూసుకుంటా ఎత్తుకునేందుకు మొత్తానికి పట్టుకున్నాడు. ఆడికి పోయి, అన్నలారా బాగున్నారా అంటే అన్నలు ఒక రకంగా చూసారు. రే పారా అన్నాడు. చూశారు. ఎందుకు? అన్నల మధ్యలో కూడా పనికిరానోడు దావీదు. సరే చూశాడు. అయినా కానీ నాన్న మంచి సమాచారం తీసుకొని రమ్మన్నాడు. మీరు ఎట్లా ఉన్నారు ఏంటి క్షేమ సమాచారం తీసుకొని రమ్మన్నాడు. మీ యోగక్షేమాలు కనుక్కొని రమ్మన్నాడు. కాబట్టి మీరు ఎలా ఉన్నారో, బాగున్నారు కదా, ఈ సమాచారం నాన్నకు అందిస్తానని చెప్పి బయలుదేరబోయి వెనక్కి తిరిగాడు. ఈలోపు అల్లంత దూరం నుంచి ఒక మాట వినబడతా ఉంది. జీవము గల దేవుడు అని చెప్పబడుతున్న యెహోవా సైనికులారా, మీలో ఎవడైనా దమ్మున్నవాడు ఉంటే, మీ దేవుని గురించి ఏదో పేరు చెప్పుకొని ఏదో చేయటం కాదు, దమ్మున్నవాడు ఎవరైనా ఉంటే నా మీదకి రండి. మేమందరం వచ్చి మీ మీద పడి మిమ్మల్ని చంపేయటం, మీరందరూ వచ్చి మా మీద పడి మమ్మల్ని చంపేయడం ఇవన్నీ వద్దు. నన్ను ఎదిరించండి, నన్ను చంపేయండి, మేమందరం మీకు బానిసలు అవుతాం. పోనీ మీ ఓడు నన్ను చంపాడా, మా ఓడు అందరూ మీకు బానిసలు అవుతారు. మరి ఎందుకు అనవసరంగా అందరూ చచ్చిపోవటం అన్నట్లుగా ఆలోచించి, ఆయన పెద్దోడు, అంత ఉన్నాడు, 10 అడుగులు, ఆ ఇల్లు అంత ఎత్తున్నాడు, ఆ తలకాయ ఆ స్లాబ్ తగులుతుంది, అంత ఎత్తున్నాడు, ఇట్టొస్తున్నాడు. వస్తా ఉంటే వాడికి పక్కన డాలు పట్టుకున్నాడు ఒకడు, మళ్ళీ వాడు ఈటి మోసాడు ఒకడు, అంత ఉన్నాడు ఎవరంత ఎవరం లేకుండా. సరే
చిన్నప్పటి నుంచి బాగా పెరిగాడు యుద్ధంలో, అన్ని విద్యలు వచ్చినోడు. ఒక్కసారి కత్తి తిప్పుతుంటే అసలు 10 తలకాయలు పడతాయో 20 తలకాయలు పడతాయో అర్థం కావట్లా. అంత ఎత్తున్నాడు, అంత కండబలం కలిగి ఉన్నాడు. ఇతను అరుస్తూ ఉన్నాడు, ఎవడైనా ఉన్నాడా, ఎవడైనా ఉన్నాడా, ఎవరైనా ఉన్నారా అని అరుస్తూ ఉంటే అన్నలేమో కాముగా సప్పబడిపోయారు. దావీదు రోమాలు నెక్కపడుచుకుంటూ ఉన్నాయి. ఎందుకంటే ఆ ముందు మీరు చదివితే దేవుని సేవకుడైనా లేదా ప్రవక్త అయినా సమూయేలు దావీదు తలపైన నూనె పోసి అభిషేకించాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. అభిషేకం పొందినవాడు దేవుని నామను అవమానపరుస్తూ తట్టుకోలేడు. గద్దిస్తాడు, ఖచ్చితంగా తిరగబడతాడు. అదే జరిగింది అక్కడ. ఏంటి పరిస్థితి? ఎవడాడు అరుస్తున్నాడు? ఎవడాడు? వాడు గొల్యాత్ అని, 25 తక్కువ 10 అడుగులు ఉన్నాడు. 10 అడుగులు ఉన్నాడు అంటే 9 అడుగుల 3/4 అడుగు అంతున్నాడు కాబట్టి ఇక ఎవరు ఎదిరించలేక సౌలు రాజు కూడా తిట్టగా అంతే ఉన్నాడు, దాదాపుగా అంతే ఉన్నాడు ఆ సైజు. కానీ చేతులు కాళ్ళు ముడుచుకొని లోపల కూర్చున్నాడు. ఎందుకు ఏంటి పరిస్థితి అంటే భయం. దావీదు కానీ చాలా పెద్దోళ్ళు, కండబలం గుండె బలం కలిగిన వాళ్ళు లోపల కూర్చున్నారు. ఏం మాట్లాడినా పట్టట్టు ఉంటున్నారు వాళ్ళందరూ. అయితే బలము లేని దావీదు, ఏమి లేని దావీదు, జ్ఞానము లేని దావీదు, ఏ పనికి చేతగాని పనికిరాదని పేరుబడిన దావీదు, కుటుంబంలో విలువ లేని దావీదు, సమాజంలో వీడోడ్రా బాబు అని పేరు పొందిన దావీదు, దేనికి పనికిరాడ్రా ఇది ఒత్త ఎదవరా అని పేరు పొందిన దావీదు రోమాలు నెక్కబడుచుకుంటా ఉన్నాయి. దేవునికి విరోధంగా మాట్లాడేవాడు ఎవడవాడు? ఇంటికి వెళ్ళిపోవడానికి ఇటు తిరిగి ఇశ్రాయేలు దేవుడిని యెహోవా నామములో నేను నీ మీద యుద్ధం చేయడానికి సిద్ధమే. అందరు చుట్టుపక్కల, రే అదేమన్నా అచ్చుబొమ్మ ఆట అనుకున్నావా? రే అదేమన్నా ఇంక చిన్నపిల్లలు ఆడుకునే ఆట అనుకున్నావా? ఏమనుకున్నావురా? చంపేస్తాడు. చంపాల్సిన అవసరం అంత చంపడం వాడు చేత కాదు, అడు వల్ల కాదు. సరే, ఈ మాట చెప్పేసరికి ఆ మాట ఆనోడు బట్టి రాజుగారి దగ్గరికి వెళ్ళింది. పలానోడు యుద్ధం చేస్తారంట. రాజు జ్యోతుడు, రే ఎవరైనా యుద్ధం చేస్తారా అని అడుగుతూనే ఉన్నాడు. ఎవరు ముందుకు రావట్లా. దావీదు ఒక్కసారి ఈ మాట చెప్పగానే సౌలు రాజు దగ్గరికి అది మాట వెళ్ళింది. ఎవడు రాడు? ఇటు తీసుకురండి చూస్తే ఏంటున్నాడు, ఎంతున్నాడు? రే ఆడాడ్రా, వాడి తొడంతలేవురా నువ్వు, వాడు మోకాల కన్నా పైకి వస్తావంతే నువ్వు, వాడు ఎంతున్నాడు చూసావా? రాజా, వాడి బలాన్ని చూసో నాకున్న బలహీనతను చూసో పొరపాటు నువ్వు ఏది జడ్జి చేయొద్దు, ఏది పొరపాటు నువ్వు తీర్పు తీర్చొద్దు. నేను ఇదే విధంగా నా తండ్రి మందను కాస్తా ఉంటే ఒక సింహం వచ్చింది, సింహాన్ని చీల్చి పక్కన పడేసా. నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఒక ఎలుగుబంటి వచ్చింది, ఎలుగుబంటిని చంపేశా. నా దేవుడు నాకు తోడై ఉన్నాడు అని చెప్పగానే ఆ రాజు కూడా కొద్దిగా ఆలోచన కలిగి ఈలోపు అన్నలు వచ్చారు. రే దావీదుగా, ఎందుకు వచ్చేవారు నువ్వు? వెళ్ళిపోయిందికే. ఈడు పెట్టడు, పక్కనోడు పెడతంటే పెట్టుకొని తిన్నీడు అంటే లోకంలో సామెత, అమ్మ పెట్టదు అడుగు తినేది అన్నట్టుగా ఈడిద్దరికి బాడు, వీడికి పిరికోడీడు. దేవుని ఆత్మ కలిగిన దావీదు ధైర్యంగా ఉంది కానీ ఈయన బానీడు. రే ఇంటికి వెళ్ళు. అన్నయ్య నువ్వు దేంట్లోనే అడ్డవరా, దీంట్లో మాత్రం అడ్డవరా, మాకు మర్యాద ఉండదు. వాళ్ళు అన్నట్టు, రే దేనికాడన్నా మామను, వంగతాడు కాడ మాత్రం మామన మాకు నువ్వు అన్నట్టు. అట్లనే నువ్వు దేనికాడన్నా దీని మాత్రం మాకు, దేవుని ఆత్మ నా లోపల ఒక మంట పుట్టేట్ని ఎట్లా అవుతారు మీరు? యుద్ధానికి వచ్చిన వాళ్ళు దేవుని పేరట, నీకు అంతే ఉంటుందిరా అన్నాడు. సరే ఒప్పుకున్నారు. మొత్తానికి సౌలు వస్త్రధారణ మొత్తం వేశారు. ఒక్కసారి ఒక్క కాలు అట్లా వేస్తుంటే టంగ్ అంటున్నాయి మొత్తం కత్తులు, ఆయనకి మొత్తం దిగేసింది మొత్తం. ఆయనకి ఇక్కడ వేసుకుంటాడు కదా కత్తులు అయితే ఎక్కకుండా, ఇక్కడ వేసుకుంటే ఏడదాకా వచ్చింది, దీనికి మోకాల దాకా వచ్చేసింది. ఆ చేతిలో ఉన్న ఈటి పట్టుకుంటే అది పెద్ద ఏడు నుంచి అంతెత్తుంది, ఆడికి
దావీదుకి అంత ఎత్తుంది. ఏంటి పరిస్థితి దావీదు గారు, ఏంటి నీ సంగతి అంటే, నాకు ఇవన్నీ అవసరం లేదండి, నేను చెప్పిన నాకు ఏంటి చాలు. విషయం ఏంటో చెప్పనా, జరిగిందంతా జరిగింది. తనకు కావాల్సిన సామాగ్రి తీసుకొని వెళ్ళాడు యుద్ధానికి. అయితే బలహీనుడైన దావీదు మీదకి బలమైన దేవుని అగ్ని దిగి వచ్చింది. చప్పట్లు కొట్టి గట్టిగా. దేవుని అగ్ని ఒక్కసారి దిగివచ్చి, దేవుని బాహు ఒక్కసారి దిగివచ్చి బలహీనమైన ఘట్టములో బలాన్ని పుట్టిస్తే ఒక్కసారి రెచ్చిపోతున్నాడు దావీదు. ఏయ్, సున్నతి లేని ఫిలిష్తీయుడా, ఈ రోజున ఖచ్చితంగా నా దేవుని నాకు అప్పగిస్తాడు. నీ జుట్టు పట్టుకొని నేను యెరూషలేము పురవీధిలో తిరుగుతా, నీ జుట్టు పెట్టుకొని తెగ నరుగుతా నేను. రే, కర్ర తీసుకుని వస్తామేందిరా, కుక్కను అనుకున్నావు నేను అంటాడు వాడు. నువ్వు కుక్కవో ఎవడు నాకు అనవసరం, నా దేవుడు ఈ రోజున నిన్ను నా చేతికి అప్పగించబోతున్నాడు అంతే. ఎక్కడి నుంచి వచ్చింది బలం ఇది? ఎక్కడి నుంచి వచ్చిందంటే, దావీదు ఎప్పుడు కూడా గొర్రెలు కాచుకుంటూ ప్రార్థన చేస్తూ ఉండేవాడంట. ఏం చేసేవాడమ్మా? ప్రార్థన చేస్తూ ఉండేవాడట. ఈ ప్రార్థన చేస్తూ ఉన్న దావీదుకి ఏమొచ్చిందమ్మా? చెప్పాలి గట్టిగా. బలం వచ్చింది. ఈ బలంతో ఏం చేశాడు? అప్పుడు ఎన్నిసార్లు చేశాడు యుద్ధం దావీదు? ఎన్నిసార్లు చేశాడు? మొదటిసారి అది చేశాడు, యుద్ధం చేశాడు. అయితే దీంట్లో ఉన్న ఆత్మీయ అర్థం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు దాకా రాయబడిన అక్షరార్థం చెప్పాను, ఆత్మీయ అర్థం చెబుతాను, జాగ్రత్తగా వినండి. దావీదు అంటే నువ్వు నేను. ఎవరు? దావీదు అంటే ఎవరు? నువ్వు నేను. నువ్వే అనుకో, దావీదు అంటే నేను. ఇప్పుడు నీకు ఒక సమస్య ఎదురుగా నిలబెట్టబడింది, దాని పేరు గొల్యాతు. ఏమి నిలబెట్టబడింది? ఒక సమస్య, ఒక బాధ, ఒక అప్పుల బాధ, ఒక కన్నీటి అనుభవం, ఒక డబ్బులు ఎగ్గొట్టిన పరిస్థితి, నీ ఇంట్లో ఉన్న చాలా రోగాల సమస్య, ఇట్లా అటువంటిది ఏదైనా నిలువెత్తు ఒక పెద్ద రూపం నీ ఎదురుగా నిలబెట్టబడింది. అదే నీకున్న బాధ. దాని పేరు గొల్యాతు. ఏం పేరు? నీ పేరేంటి? ఇప్పుడు నీ పేరేంటి? దావీదు. ఇప్పుడు నీ సమస్య పేరేంటి? ఇప్పుడు నువ్వేం చేయాలి? సమస్యను ఎదుర్కోవాలా? కూర్చోవాలా? కాముగా ఎదుర్కోవాలా? ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఎదుర్కొంటున్నావా? సతికిల పడిపోతున్నావు. అంటే దీని అర్థం ఏంటి? దావీదుకున్నదేంటి, మనకు లేనిదేంటి? ఒకటే, దావీదు యూదా జనాంగంలో చేరినవాడు, అనగా ప్రార్థనా జీవితం కలిగిన వాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధం చేయకుండా రాజు ఆపాడు, యుద్ధం చేయకుండా అన్నలు ఆపారు, యుద్ధం చేయకుండా చుట్టుపక్కల 100 మాటలు చెప్పారు, యుద్ధం చేయకుండా ఒకవేళ తండ్రి కూడా చెప్పుండొచ్చాము, యుద్ధం చేయకుండా చుట్టుపక్కల వాళ్ళు హేళన చేశారు. అరే, నువ్వంటారా చేసేది యుద్ధమా? నువ్వంటారా వాడిని జయించేది? అసహ్యంగా, అవమానకరంగా రకరకాలుగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు దావీదుని. ఒరే పిల్లోడా, నీ కండబలం ఉందంటరా, ఒరే నీకు కత్తి పట్టుకోవడం వచ్చంటరా, ఒరే నీకు యుద్ధం చేయడం వచ్చంటరా, నీకు మాట్లాడడం వచ్చంటరా, నీకు అప్పులు తెరచడం వచ్చంటరా, నువ్వు రోగం నుంచి భయపడడం వచ్చంటరా, ఇవన్నీ నీకు వచ్చంటరా అని దావీదును అవమానకరంగా మాట్లాడేవాళ్ళు లేరా? ఉన్నారు. దావీదు స్థానంలోనే నువ్వుంటే నిన్ను అవమానకరంగా మాట్లాడే పరిస్థితులు ఎన్ని లేవా? నీ మీదకి వచ్చిన నిందలు ఎన్నో లేవా? నీ సమస్య నీకు మించిపోయింది ఎంతో లేదా? ఉందా లేదా? చాలా ఉన్నాయి. అయితే నీ సమస్య నీ దగ్గర నుంచి తొలగిపోవాలంటే దాంతో నువ్వు యుద్ధం చేయాలి, దాంతో నువ్వు పోరాడాలి, దానికి నువ్వు అగెనెస్ట్ అవ్వాలి, దానికి నువ్వు ఎదురు తిరగాలి. ఎవరి పేరు మీద ఎదురు తిరగాలి? నీ పేరు మీద ఏమి లేదు, నా పేరు మీద ఏమి లేదు. జీవము గల యెహోవా మాట ఎప్పుడైతే నీ నోటి నుంచి ప్రారంభమవుతుందో, ప్రార్థనా శక్తి ఎప్పుడైతే నీ నోటి నుంచి బయటికి వెళ్తుందో, ఎప్పుడైతే ప్రార్థన చేయడానికి నీ మోకాళ్ళు వంగుతాయో, నీ సమస్య నీ ముందు వంగుతుంది. చప్పట్లు కొట్టు గట్టిగా. నీ సమస్య నీ ముందు వంగాలి అంటే, నీ సమస్య నీ ముందు కొలబడాలి అంటే, నీ సమస్య నీ నుంచి దూరంగా పారిపోవాలి అంటే నువ్వు దానికి భయపడితే అవ్వదు.
ఎదురుగా ఉన్న సమస్యను ఎదురుగా పెట్టుకొని ఎన్నో స్థితిగతుల మధ్యలో, ఎన్నో దుఃఖకరమైన అనుభవాల మధ్యలో ఆ సమస్య వచ్చినప్పుడు, ఎదురుగా సమస్య వచ్చి నిలబడినప్పుడు, నన్ను జయించగలవా అని నీ మీదకి ఒక ఛాలెంజ్ వచ్చినప్పుడు, చుట్టుపక్కల నుంచి ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో అవహేళనలు అనేకులు వచ్చి, అరే నువ్వంటరా చేసేది, నువ్వంటరా బయటపడేది, నువ్వంటరా ఈ డబ్బులు సంపాదించేది, నువ్వంటరా కొనేది, నువ్వంటరా ఇల్లు కట్టేది, నువ్వంటరా ఈ సమస్య నుంచి బయటకు వచ్చేది అని రకరకాలుగా మాట్లాడితే, ఆ మాటల్లో నుంచే ఒక్కసారిగా నీకు జయం రావాలంటే ఈ సమస్యలన్నింటి పక్కన పెట్టు, ఒకే ఒకటి చేతపట్టుకో. అదేంటంటే ఇప్పుడు చదవండి 50వ వాక్యం. 50వ వాక్యం ఇప్పుడు చదవండి. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు బలాఢ్యుడెవడు? ఇంతకుముందు బలాఢ్యుడెవడు? ఒకప్పుడు బలాఢ్యుడెవరు అన్నారు? ఫిలిస్తీన్ని అనగా గొల్యాతు గొప్పోడు బలాఢ్యుడు అన్నారు కదా, అందరూ అన్నారా? అనలేదా? ఇప్పుడు నీకు కూడా అనిపిస్తూ ఉంది, అమ్మో ఈ సమస్య, ఈ బాధ, ఈ కష్టం, ఈ కన్నీటి వేదన, ఈ ప్రాబ్లం ఇది చాలా కఠినమైంది, చాలా గొప్పది, చాలా పెద్దది, చాలా ఇబ్బందికరమైంది, నన్ను చాలా హీన దశకు నన్ను చేర్చేది అని నీకు కూడా అర్థమవుతుంది ఒక సందర్భంలో. అయితే దేవుని మీద నువ్వు ఆనుకుంటే, ప్రార్థన పైన నువ్వు ఆనుకుంటే ఇప్పుడు నీకేమొస్తుందంటే ఎదురుగున్న సమస్య కంటే నీకు అధిక బలం వస్తుంది. చప్పట్లు కొట్టి గట్టిగా ఒకసారి థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఫిలిస్తీని కంటే దావీదు బలాఢ్యుడై ఏమి లేకుండా యుద్ధం చేయడానికి ఏం తీసుకుపోవాలా? ఖడ్గం తీసుకుపోవాలా? ఆ ఖడ్గం లేకయే ఒడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిస్తీని కొట్టి చంపాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన వారలారా, రాయి అనగా యేసుక్రీస్తుకు సూచన. ఎవరికి సూచన? కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వాక్యం మేబీ తర్వాత చదువుకోండి. అందరూ ఆత్మ సంబంధమైన బండలోని నీరు త్రాగారు. ఆ బండ క్రీస్తే, ఆ రాయి క్రీస్తే. క్రీస్తుని పట్టుకొని ఆ క్రీస్తుని దగ్గర పెట్టుకొని ఒడిసెలతో తిప్పుతూ ఉన్నాడు. ఒడిసెల తాడు మిశ్రమం, అల్లిన మిశ్రమం. ఇది ప్రార్థనా జీవితానికి సూచన. అనగా విశ్వాసివైన నీకు చేతిలో ఉన్న ఆ తాడు అనగా యేసయ్యతో బంధం అనే ప్రార్థనా జీవితాన్ని చేపట్టుకొని దాంట్లో యేసు క్రీస్తుని ఉంచి ఒక్కసారి తిప్పి అనగా ప్రార్థన చేసి నీ ముందు ఉన్న సమస్యకు యేసు క్రీస్తుని తీసుకొని అడ్డం పెడితే నీ సమస్యకు నీకు మధ్యలో ఉన్న యేసుక్రీస్తు ప్రభు నీకంటే ముందుగా నీ సమస్యను జయించుటకు నీకు బలమును ప్రసాదించి ఆయనే సమస్యను దూరం చేయగలడు. దేవునికి స్తోత్రం చెప్దాం. దావీదు జీవితంలో జరిగింది అదే. రాయి తీసుకున్నాడు, ఒడిసెల తీసుకున్నాడు. ఇదే కదా చేసింది. గర్ర తిప్పి ఒక్కసారి కొడితే ప్రార్థన ఆ స్పీడ్కి, ఆ ప్రార్థన వేగానికి తట్టుకోగలిగింది. అది సమస్య కింద పడిపోయింది. వెళ్ళి ఏం జరిగింది తెలుసా? ఆశ్చర్యం ఏంటంటే కత్తి తీసుకొని తన కత్తితో తన మడని తగనరికి పట్టుకొని వస్తున్నాడు. యెహోవా నాకు జయమును కలుగు చేశాడు. అందరు నన్ను బలహీనుడు అన్నారు, అందరు నేను కృంగిపోతున్నాను అన్నారు, అందరు నాకేమీ చేత కాదు అన్నారు, అందరు నేను అప్పులు తీర్చలేను అన్నారు, అందరూ నా ఏం బతుకు అన్నారు, అందరూ నీది ఒక బతికేనా అని నా బ్రతుకులో ఉప్పు అని ఉమ్ములు ఊసారు. అయితే నా పక్షమునున్న దేవుడు నా శోధన నుంచి, నా సమస్య అనే గొల్యాతు అనే అనుభవం నుంచి నన్ను విడిపించి పరిశుద్ధమైన వానిగా, నిర్దోషమైన వానిగా, మహిమగల స్థితిలో ప్రభువు నన్ను పెట్టి ఈ రోజున అనేకుల మధ్యలో నా జీవితాన్ని గెలిపించడం నువ్వే సాక్ష్యం చెప్తావు. ఎప్పుడు నీ సమస్యను చూసి కృంగిపోకుండా ఉంటే, నీ సమస్యను చూసి పడిపోకుండా ఉంటే, నీ సమస్యను చూసి దిగజారిపోకుండా ఉంటే, నీ సమస్యను చూసి అమ్మో అని వెనక్కి తగ్గి వెళ్ళిపోకుండా ఉంటే ఖచ్చితంగా నీ సమస్య నీ నుంచి ప్రభు దూరము చేయునుగాక.
మొట్టమొదటి అనుభవం. ప్రభు మనల్ని బలశాలుగా చేస్తాడు. ఎందుకు అంటే నీ శత్రువును జయించడానికి, నీకున్న సమస్యను జయించడానికి, నీకున్న ఇబ్బందిని జయించడానికి, నీకున్న ఇరుకును జయించడానికి, నీకున్న కష్టాన్ని జయించడానికి, నువ్వు ఉన్న అప్పుల బాధను, అన్యాయకరమైన పరిస్థితిని జయించడానికి ప్రభు నీకు జయాన్ని కలుగజేస్తాడు. ఎప్పుడు? ప్రార్థన అనే ఆయుధం నీ చేతిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రభువు నీ పక్షాన కృప చూపి బలమైన పాత్రగా నేను నిలవబెడతాడు. రెండవ మాట చెప్తాను. రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం 8వ వాక్యం ఒకసారి చదువుదాం. రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం 8వ వాక్యం. జాగ్రత్తగా వినండి. అషూరు రాజు లాకీషు పట్టణమును విడిచి రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 8వ వాక్యం. అంతటా కూషు రాజైన దేవునికి స్తోత్రం. రాజుల మొదటి గ్రంథం అంతేనా? రెఫరెన్స్ కరెక్టే నేను చెప్పింది. మరి ఎందుకు ఏదైతే చదువుతున్నారు? 19వ అధ్యాయం 8వ వాక్యం. ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మొదట నీ పేరేంటి? ఇందాక చెప్పాను, నీ పేరు ఒకటి. నీ పేరు దావీదు. నువ్వు ఎదిరించవలసిన సమస్య పేరు గొల్యాతు. అంటే నువ్వు దాన్ని ఎదిరించాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? గట్టిగా చెప్పండి అందరూ. ప్రార్థన చేస్తే ఏం జరుగుద్ది? మనం ఎదురుగా ఉన్న సమస్యని ప్రభువు బలం ద్వారా జయిస్తాం. ఓకే. రెండవ మాట, దైవజనుడైన ఏలియా. ఈయన మామూలు ప్రవక్త కాదు. ఒక మాట టూకీగా చెప్పి ఈ మాటల గురించి నేను మీకు వివరిస్తా. దేశమంతా ఒక పక్కన నిలబడింది, ఏలియా ఒక్కడే ఒక పక్కన నిలబడ్డాడు. ఎందుకంటే అక్కడ కొన్ని పరిస్థితులను బట్టి వేరే వాళ్ళని ఆరాధిస్తూ ఉన్నారు. దాగోను అనే దేవతను, ఆ ప్రాంతంలో కొన్ని దేవతలను ఆరాధిస్తూ ఉన్నారు. అయితే ఏలియా అంటాడు, నేను జీవముగల దేవుడిని యెహోవాను ఆరాధిస్తా. మా దేవుడు గొప్ప, మీ దేవుడు గొప్ప అనే మాట ఏదో వచ్చింది అక్కడ. విషయం ఏంటంటే ఏలియా అంటాడు, మీరు బలిపీఠం కట్టండి, నేను బలిపీఠం కడతా. మీకెంత టైం ఇస్తారో నాకు అంత టైం ఇవ్వండి. ఆకాశం నుంచి అగ్ని బయలుదేరి రావాలి, వచ్చి బలి పశువు మాంసాన్ని కట్టెలను దహించాలి. అట్లా దహించబడిన ఏదైతే బలిపీఠం ఉంటుందో ఆ దేవుని బలిపీఠం, ఆ దేవుడు నిజమైనవాడు అని చెప్పి రాజ్యానికి సవాల్ చేశాడు. చిన్న విషయమా ఇది? రాజ్యం అంటే చిన్న విషయం అమ్మా. ఒక గొప్ప రాజు, ఆయన కింద ఎంతోమంది పనివాళ్ళు, ఒక రాజ్యం, లక్షల మంది ప్రజలు, వీళ్ళందరూ కూడా ఒక దగ్గరికి వచ్చారు. ఏలియా ఒకడు పక్కన నిలబడ్డాడు. దాంట్లో ప్రత్యేకంగా ఆ దేవతను ఆరాధించే వాళ్ళు కొంతమంది ప్రత్యేకంగా ఒక 450 మంది పక్కనున్నారు. రాజు కూడా ఆ పక్కనే ఉన్నాడు. అందరూ ఒక పక్కనే ఉన్నారు. ఏలియా మాత్రమే ఒక పక్కనున్నాడు. జాగ్రత్తగా వినండి. విషయం ఏంటంటే మొదట వాళ్ళకి అవకాశం ఇచ్చాడు. మీరే కానివ్వండి, మీరే బలిపీఠం కట్టండి. వాళ్ళు బలిపీఠం కట్టి బలి పశువును వధించి మొత్తం పెట్టి పిలుస్తున్నారు, బయలా రా, బయలా రా, బయలా రా. పిలుస్తా ఉన్నారు. చలనం లేదు. ఏలియా ఎగతాళి చేస్తూ ఉన్నాడు. నిద్రపోతున్నాడేమో మీ బయలు, పిలవండి. ప్రయాణంలో ఉన్నాడేమో, పిలవండి అని ఎగతాళి చేస్తూ ఉన్నాడు. కాసేపటి తర్వాత
వాళ్ళు చర్మాలు కోసుకున్నా ప్రయోజనం లే. తర్వాత ఏం జరిగిందంటే బలిపీఠం పెట్టాడు ఏలియా గారు, కట్టెలు పెట్టాడు, బలి పశువుని పెట్టాడు. అయితే దాని నిండా నీళ్లు పోశారు. దేని నిండా ఏలియా గారి కట్టిన బలిపీఠం నిండా నీళ్లు పోయించారు. ఏమండి, కింద ఏమన్నా నిప్పు మండాలంటే మొత్తం తడిసిపోయిన పొయ్యి మండుద్దా? మండదు. ఎట్లా మండుద్దు మొత్తం తడిసిపోతే? అట్లా మండకుండా ఉండాలి అనే ఆలోచనతో అనుకుంటా మొత్తానికి తడిపారు. ఈయన నీళ్ళు పోపించాడు. చిన్న ప్రార్థన చేస్తున్నాడు, దేవా యెహోవా నిజమైన దేవుడవు నువ్వని అందరూ తెలుసుకున్నట్లుగా నీ మహిమను కనపరచు. ప్రార్థన చేస్తూ మొదలుపెట్టాడు. ఆకాశం నుంచి అగ్ని దిగి రావడం ప్రారంభమైంది. కొట్టుకు చప్పట్లు గట్టిగా గట్టి. ఇంతవరకు ఏమీ లేని పరిస్థితి. తడపబడింది బలిపీఠం, మాంసం తడపబడింది, కట్టెలు తడపబడ్డాయి. ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చింది. అగ్ని మండుతూ మొత్తాన్ని దహించింది. విషయం చెప్పనా, అది జరిగిన తర్వాత ఏలియా వెంటబడి అందరినీ చంపేశాడు. వాళ్ళని ఒప్పుకోవడం అందరం చంపేశాడు. ఈ విషయము దీంతో పాటు కొన్ని విషయాలు యెజెబెలు అనే రాణికి తెలిసినాయి. యెజెబెలు అనే రాణికి తెలిసింది. వాళ్ళ ఆయన గారి పేరు ఆహాబు. అయితే తెలిసింది, ఏమని తెలిసిందంటే పలానా ఏలియా అంట మన వాళ్ళందరం చంపుతా ఉన్నాడంట, ఇదంట పరిస్థితి, ఆయన ప్రార్థన చేసి పైనుంచి అగ్ని దిగి వచ్చిందంట, ఇదంట మొత్తం చెప్పారు. అయితే కొన్ని కార్యకలాపాలు జరిగిన తర్వాత యెజెబెలు అనే రాణి ఏలియాకు ఒక సమాచారం పంపింది. ఏలియా ఈ మరుసటి రోజు ఈ సమయానికి నిన్ను నేను చంపకపోతే గుర్తుపెట్టుకో ఖబర్దార్ అని సమాచారం పంపింది. మనోడికి గుండె పగిలింది. ఎవరికి? ఏలియా గారికి గుండె పగిలింది. ఇప్పుడు అదే జరిగింది అక్కడ. రాజ్యమంతా ఒక పక్కన నిలబడి, ఈయన ఒక్కడే ఒక పక్కన నిలబడి దేవుని మహిమను కనుపరిచిన ఏలియా వారు ఒక ఆడదాని చెప్పిన మాటలు విని గుండెల్లో దడ కొట్టుకుంటా ఉంది. అమ్మో నన్ను చంపేస్తుందేమో. 19వ అధ్యాయంలో ఆ పై వాక్యాలు మీరు చదివితే ఒక బదిరీ వృక్షం కింద కూర్చొని ఒక ప్రార్థన చేస్తాడు ఆయన. దేవా యెహోవా, నా పితరుల కంటే నేను గొప్పవాడు కాదయ్యా, ఇంతవరకు చాలు బాబు, ఆ పనికి మాలిన దాని చేతిలో చచ్చిపోయే కంటే నన్ను నువ్వే చంపేయ్యా. ఎంత రోషం కలిగిన ప్రవక్త ఎట్లా మారిపోయాడు ఏమ్మా, అవునా? ఎంత రోషం కలిగిన ప్రవక్త, ఊరంతా ఒక పక్కన, ఆయన ఒక్కడు ఒక పక్కన. అంటే రోషం లేదా? తెగింపు లేదా? ఉందా లేదా? లేదని నిలబడగలడా? ఇప్పుడు ఎవరు ఎందుకు? నేను ఒక పక్కన నిలబడ్డా, ఒకే పక్కన ఉన్నా, మీరందరూ ఒక పక్కన ఉన్నారు, నేను గెలుస్తారా మీరు గెలుస్తారా? నిజంగా దేవుడు నా పక్షాన ఉంటే 100 మంది నీకు ఎదురుగా ఉన్నా నిలబడిన ఒక్కడే గెలుస్తాడు. నా దగ్గర ఏం తప్పు లేకుండా దేవునికి నేను అనుకూలంగా ఉంటే. అదే జరిగింది ఏలియా జీవితంలో. అట్లా తోడు ఒక్క ఆడదానికి భయపడుతున్నాడు, గడగడ వణిగిపోతున్నాడు. అయితే బలహీనమైన పరిస్థితుల్లో మనకేం కావాలి? అప్పుడు దాకా ఏలియా ప్రార్థన చేయలేదా? అప్పుడు దాకా ఏలియా తెగింపు కలిగి బతకలేదా? అప్పుడు దాకా ఏలియా ఏమి ఎదిరించి మాట్లాడలేదా? రాజుని ఎదిరించాడమ్మా, మనుషులను కాదు, రాజుని ఎదిరించేశాడు. అంటే ఒక రాజ్యాన్ని ఎదిరించి మాట్లాడినట్లు లెక్క. దేవుని కోసం నువ్వు కుటుంబంలో ఒక గొప్ప పని చేయలేవు. కొన్ని కార్యకలాపాలు దేవునికి విరోధంగా చేసి ఏముందని సర్దుకొని పోతుంటావు, వాటినే నువ్వు ఎదిరించలేవు. ఏలియా అట్లటోడు కాదు. ఏలియా అట్లటోడు రాజ్యాన్ని కూడా నిలదీసినోడు, రాజుని ఎదిరించినోడు. అంత గొప్ప వీరత్వం ధీరత్వం కలిగిన వాడు కృంగిపోతూ వణిగిపోతూ ఉన్నాడు. ఒక దగ్గర కూర్చొని బాధపడతా ఉన్నాడు. దేవా ప్లీజ్ తండ్రి నన్ను తీసుకోయ్యా. ఎందుకు ఏలియా, ఏమైంది? పలానా స్త్రీ చంపేస్తానని చెప్పిందయ్యా, అది మహాచండాలపది. అయ్యా వద్దు ప్రభువా.
ఏలియా లే లే. మరి ఏం చేయాలి ప్రభు? నేను దేవుడు తన దూతలను పంపించి అప్పములు కాల్చి అక్కడ ఏలియాకి ఇచ్చాడట. ఎవరిని పంపించమ్మా? దూతను పంపించి అప్పములు కాల్చి ఎవరికి ఇచ్చారు? ఏలియా తిని ఎన్ని రోజులు ప్రయాణం చేశాడు? ఎన్ని రోజులు? చెప్పాలి. ఎన్ని రోజులు? 40 రాత్రింబగళ్ళు. ఏమంటే ఒక్కరోజు అన్నం తిని 40 రోజులు ప్రయాణం చేస్తాం మనం? చేయగలమా? అవకాశం లేదు. కానీ ఈయన ఎట్లా చేశాడు? అదేంటంటే తిన్నదేంటంటే దేవుని దూతలు కాల్చిన అప్పం. అది వాక్యానికి సూచన. దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా. హల్లెలూయా. ఏలియా ఏందన్నాడు? వాక్యాన్ని స్మరించాడు, వాక్యాన్ని తిన్నాడు. అప్పుడప్పుడు కృంగిపోయిన దశలో, హీనమైన పరిస్థితుల మధ్యలో, నిరుత్సాహమైన పరిస్థితుల మధ్యలో నా జీవితం అయిపోయింది, నా బ్రతుకు అయిపోయింది, నేనేమీ చేయలేకపోతున్నాను, నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావడం లేదు అనుకుని కృంగిపోతున్న అనుభవాల్లో నేను ఏం పని చేసినా సక్సెస్ కావడంలా, నేను ఏం చేసినా అనుకున్నా కానీ ఏది అవ్వడం లేదు, ఎవరు డబ్బులు అడిగినా కానీ ఇవ్వడం లేదు, నేను ఏ ఉద్యోగానికి అప్లై చేసినా నాకు అవ్వడం లేదు, నేను ఏ మ్యారేజ్ సెట్ చేసుకున్నా కుదరడం లేదు, నా ఇంట్లో వాళ్ళు నా మాట వినడం లేదు, ఇదిగో ఎన్ని చేసినా ఏది చేసినా నా ఆరోగ్యం కుదిరపడడం లేదు అని నిరుత్సాహ పరిస్థితిలో నిరుత్సాహంగా నువ్వు ఉంటే నా పరిస్థితి ఎందుకు మారడం లేదు, నా కుటుంబ పరిస్థితులు మార్పు లేకుండా బ్రతుకుతూ ఉన్నాయి, ఎందుకు ఇది? నా భర్తలో మార్పు లేదు, నా భార్యలో మార్పు లేదు, నా పిల్లలు నా మాట వినడం లేదు, ఎందుకు ఈ పరిస్థితులు అని నువ్వు అనుకుంటా ఉన్నావు కదా. నిరుత్సాహంలో ఒకవేళ నువ్వుంటే నీకు ఈరోజున ఒక చక్కని సమాధానం. నీకు బలము రావాలి అంటే, నీకు ధైర్యము రావాలి అంటే, నీకు ఓపిక రావాలి అంటే, నీకు బలమైన బలశూరురాలుగా నువ్వు మారాలి అంటే నువ్వు ఇప్పుడు చేరవలసింది ఎక్కడా? వాక్యాన్ని భుజించే గుంపులో చేరాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మొదటి మాట నేను మీకు చెప్పాను. దావీదు ఏ గుంపులో చేరాడు? ప్రార్థన చేసే గుంపులో చేరాడు. దాన్ని బట్టి ఆయన కలిగిన ప్రతిఫలం ఏంటి? బలహీనుడైన దావీదు బలవంతుడైన గొల్యాతును ఎదిరించి దేవుని ద్వారా ఆ గొల్యాతు కంటే దావీదు బలవంతుడు అనే పేరును పొందాడు. దాని అర్థం ఏమని చెప్పాను? దావీదు మనమైతే, మన సమస్య గొల్యాతు అయితే, మనకన్నా గొప్పగా, మనకన్నా ధైర్యంగా, మనకన్నా శ్రేష్టంగా, చాలా ఎత్తుగా, మనకన్నా చాలా గొప్పగా ఉన్న మన సమస్య మన నుంచి దూరం అవ్వాలంటే మనతో ఉన్న క్రీస్తుని, మనము ఆయనతో కలిగి ఉన్న ఒడిసెలా అనబడుతున్న ప్రార్థనా జీవితాన్ని పట్టుకొని మనం ముందుకు కొనసాగించబడుతున్నప్పుడు క్రీస్తు మన పక్షాన మన సమస్యను ఛేదించడానికి మనకంటే ముందు వెళ్ళి మన సమస్యను ఛేదిస్తాడు. దానివల్ల ఏం జరుగుతుంది? పేరెవరికి? మనకి. బలవంతులు ఎవరవుతారు అప్పుడు? మనము. ఓకే. రెండోది ఏం చెప్తున్నాను? వీరత్వం కలిగి, అన్నిట్లో తెగింపు కలిగి, గొప్పవారిగా పేరు పొంది ఒక గొప్ప ప్రవక్తగా నిలబెట్టబడిన ఏలియా ప్రవక్త ఏం చేశాడు? చివరికి నాది వద్దు బాబు అని చెప్పి నిరుత్సాహపడిపోయాడు, కృంగిపోయే దశలోకి వచ్చేసాడు. నీ సమస్యను బట్టి, నీ ఎదురుగున్న పరిస్థితిని బట్టి, నీకున్న అవమానాన్ని బట్టి, నీకున్న కృంగిపోయే దశని బట్టి, నీకు ఎదురవుతున్న ఎప్పుడు అవమానము, ఎప్పుడు కృంగిపోయే దశ, ఎప్పుడు హీన దశ, ఎప్పుడు ఇవే నిందలు, ఇవే వీటిని బట్టి నువ్వు కృంగిపోయే స్థితిలో ఉంటే ఇప్పుడు నువ్వేం చేయాలి? నీకు బలము రావాలంటే వాక్యాన్ని నువ్వు తినాలి. వాక్యాన్ని తినడం అంటే ఒక పక్క నుంచి బైబిల్ పేపర్లను చింపుకొని తినేరు, అది కాదమ్మా. వాక్యాన్ని తినడం అంటే దాని అర్థం ఏంటంటే వాక్యము నీ కడుపులో జారాలి, వాక్యము నీ కడుపులోకి రావాలి, వాక్య భయము నీ కడుపులో ఉండాలి, నీ గుండెల్లో క్రియ చేయాలి. ఇదిగో ప్రభు ఇది చేయొద్దన్నాడు, ఇదిగో ఈ ప్రకారం ఉండొద్దన్నాడు, ఈ విధంగా చూడొద్దన్నాడు, ఈ విధంగా నిలబడొద్దన్నాడు, ఈ విధంగా వెళ్ళొద్దన్నాడు, ఈ విధంగా ఇది మొత్తం నీ గుండెల్లోకి రావాలి. ఆ వాక్య భయము ఎప్పుడైతే నీ గుండెల్లో చేరుతుందో అప్పుడు నీకేమవుతుంది? నీ ముందు గొప్ప ప్రయాణం సిద్ధపరచబడుతుంది. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాడు ఆయన? దేవుని పర్వతమైన
హోరేబునకు వెళ్ళెను. ఎక్కడికి వెళ్ళాడు? హోరేబునకు వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? దేవుని దగ్గరికి మనం వెళ్ళాలి. దేవుని పర్వతం దగ్గరికి మనం వెళ్ళాలి, ఖచ్చితంగా తప్పదు. అదే మన గోల్, వెళ్ళాలి. ఆ తర్వాత చాలా పరిచర్య చేసినట్టు మనం కొన్ని పరిచర్యలు మన తర్వాత చూడగలం. నా ప్రియమైన వర్లరా, జాగ్రత్తగా మీరు గమనిస్తే బలపరచబడాలి. ప్రభువు మనల్ని బలశూరులుగా చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు? కృంగిపోయిన దశలో దావీదు వలె మనం ఉంటే, మనం ప్రార్థనను పట్టుకుంటే మనం బలవంతులం అవుతాం. రెండోది, వాక్యాన్ని పట్టుకుంటే మనం బలవంతులం అవుతాం. ఇక చివరి మాట, ఒకే ఒక మాట గుర్తు చేసిన మాటలు ముగిస్తా. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వాక్యం. త్వరగా. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వాక్యం. జీసస్ నేమ్. ప్రభు నాతో నిలిచి నన్ను బలపరిచెను గనుక నేను సింహపు నోటి నుండి తప్పింపబడ్డాను. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ముచ్చటిగా 3వ మాట చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. నువ్వు సింహపు నోటి నుంచి తప్పించబడాలి. సింహం అంటే ఈ లోకపు అనుభవాలు, ఈ లోకంలో నీకుండే బాధలు, ఒక క్రూరత్వం కలిగిన అనుభవాలు, మనుషుల మధ్యలో నువ్వు నివసిస్తూ ఉన్నావు. ఎందుకు సింహము నోటి నుంచి తప్పించబడ్డాను అని భక్తులు అక్కడ రాశాడంటే ఒకటే కారణం. ఆ రోజున టైటస్, నీరో చక్రవర్తుల పరిపాలన కాలంలో వాళ్ళు ఒక శిక్షలను అమలు చేసేవాళ్ళు క్రైస్తవులకి. మీరు గనక స్వార్థ ప్రకటిస్తే మిమ్మల్ని చంపేస్తానని చెప్పి సింహాల బోనులో వేయడం, సింహాల ఆహారంగా వేయడం, ఒక మనిషిని ఆ తల కిందకి వేలాడగట్టి మధ్యలోంచి 2 కాళ్ళ మధ్యలోంచి రంపంతో కొయ్యడం, కొంతమంది చర్మం చుట్టేసి ఆ లోపల పెట్టేసి ఆ కత్తులతో కోసేసి ఆ ఉప్పు కారం జల్లేసి కుట్లేసేయడం, ఇట్లా రకరకాల వాటితో రకరకాల చిత్రహింసలు చేసేవాళ్ళట ఆ రోజుల్లో. వీళ్ళు ఎదుర్కొన్న సమస్య ఆ సమయంలో సింహాన్ని వదిలి, ఎట్లా అంటే తెలుసా, ఒక పెద్ద గ్రౌండ్ ఉంటుంది, మన క్రికెట్ గ్రౌండ్ లాగా, క్రికెట్ స్టేడియం ఉంటుంది కదా, అట్లా చుట్టుపక్కల అందరు జనాలు, వీళ్ళందరికీ మంచి బోన్లు, మంచి కంచెలు ఉంటాయి అన్నమాట, ఆ ఇనపయ్యి. ఆ మధ్యలోకి ఈ క్రైస్తవుడిని వదులుతారు. లోపల నుంచి ఒక 15 రోజుల నుంచి ఆకలితో ఉన్న సింహాన్ని వదులుతారు. ఇప్పుడు ఏం జరుగుతుంది? లోపల ఒక్కడే, ఎవరాడు? క్రైస్తవుడు. సింహం వచ్చింది, ఏం చేస్తుంది సింహం? ఇక 15 రోజుల నుంచి దానికి అన్నం పెట్టలా, ఏం చేస్తుంది? తినేయటమే కదా, ఇక కొరికేయటమే కదా. అది గొంతుకాయ, తలకాయ, అది కాల, చెయ్య ఏముండదు, ఇక కొరికేయటమే కదా. దేవుని మహాకృప ఏంటంటే ఎన్నోసార్లు అటువంటి శిక్షకు క్రైస్తవులు బలి పశువుగా వెళ్ళినా దాంట్లోంచి జయాన్ని పొంది తీసుకొని వచ్చాడు ప్రభు బయటికి. దేవునికి స్తోత్రం చెప్దాం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కారణం ఏంటంటే సింహము బలము కంటే మనతో ఉన్నవాని బలము అధికము. కొట్టు చప్పట్లు గట్టిగా. దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా. మరి ఈ రోజు నా బలాన్ని నువ్వు పొందుకుంటావా? ప్రభు నీకు వాగ్దానం చేస్తున్నాడు, నేను యోధా వారిని బలశూరులుగా చేస్తాను, యోధా వారిని బలము కలిగిన వారిగా చేస్తాను. మరి నీకు బలం కావాలా? మా తల్లి, కుటుంబ సభ్యులారా, ఈ ప్రాంతానికి దేవుని మాటలు వినటానికి వచ్చిన వారులారా, నీకు బలం ఉందా? నీ సమస్యను జయించడానికి నీకు బలం ఉందా? నీకు అధికారం ఉందా? నువ్వు కృంగిపోతున్నావా? మంచిగా ఉన్నావా? ఎట్లా ఉన్నావు? నీ బ్రతుకు ఎట్లా ఉంది? ఏం చేస్తున్నావు? ఆలోచించుకో. ఒక్కసారి ఆలోచించుకొని ఒక అడుగు ముందుకు వేయి. ప్రభు నీతో చెప్తున్నాడు, నువ్వు బలము లేక బాధపడుతూ ఉంటే ఈ రోజున నువ్వే ఒక దావీదువి. నువ్వు బలము లేకుండా కృంగిపోతూ ఉంటే నువ్వే ఒక ఏలియావి. కృంగిపోయే దశ వచ్చినప్పుడు, కృంగిపోయే అనుభవం వచ్చినప్పుడు వాళ్ళు ఒకళ్ళేమో వాక్యాన్ని చేతపట్టుకున్నారు, ఒకళ్ళేమో ప్రార్థనను చేతపట్టుకున్నారు, ఇంకొకళ్ళేమో దేవుని ప్రసన్నతను చేతపట్టుకున్నారు. మొత్తం క్లియర్ అయిపోయినాయి. ఎదురుగా వచ్చిన సమస్య, అమ్మో ఇంత గొప్పదా,
అనుకునే లోపలే ప్రభు మన ఎదుర్కొన్నాడు. సమస్య గుర్తుపెట్టుకో, నీకన్నా నా ప్రభు గొప్పడు. కొట్టు చప్పట్లు గట్టిగా. నువ్వు గొప్పదాని అనుకుంటున్నావేమో, నీకన్నా నా ప్రభు గొప్పడు అని నువ్వు ధైర్యంగా చెప్పగలవా? చెప్పగలిగితే ఈ రోజున నా దేవుడు నీకు బలాన్ని ప్రసాదించునుగాక. దేవుని శక్తి నీ పైకి దిగివచ్చునుగాక. నీ కుటుంబంలో ఉన్న సమస్యలు, నీ కష్టాల్లో, బాధల్లో, కన్నీళ్ల మధ్యలో, ఇబ్బందుల మధ్యలో, ఎన్నో వ్యతిరేక సంబంధమైన పరిస్థితుల మధ్యలో కృంగిపోతూ ఉన్నావు, విసిగి వేసారిపోతున్నావు, ఏం చేయాలో అర్థం కావడం లేదు, ఏడ్చుకుంటూ ఉన్నావు. నీ భర్త నీ మాట వెనక, నీ పిల్లలు నీ మాట వెనక, నీ పరిస్థితులు సరిగా చక్కదిద్దుకోలేక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో కృంగిపోతూ ఉంటే ప్రభువు చెప్తున్నాడు, నువ్వు యోధావానిగా మారుతావా? ప్రార్థనాపరుడిగా మారుతావా? వాక్యం చదివేవానిగా, వాక్య ప్రకారం జీవించేవానిగా, దేవుని ప్రసన్నతను అనుభవించేవానిగా నువ్వు మారుతావా? నువ్వు మారితే ఈ రాత్రి నా దేవుడు తన బలమును నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. తన బలమును ప్రభువు నీకు అనుగ్రహించువాడే ఉన్నాడు. తన బలము చేత ప్రభువుని నింపువాడే ఉన్నాడు. తన అధికారము చేత ప్రభువుని ముద్రించేవాడే ఉన్నాడు. ఒక్కసారి ఆలోచించుకో, నువ్వెట్లా ఉన్నావు? ఏ స్థితిలో ఉన్నావు? బలం కలిగి ఉన్నావా? కృంగిపోతూ ఉన్నావా? రోజు రోజుకి నీ జీవితం ఎడారిగా మారిపోతుంది. నా దేవుడికి చెప్పమంటున్న మాట, ఒకవేళ నీ జీవితం ఎడారిగా మారిపోయిందని నువ్వు భావిస్తూ ఉంటే, ఎడారిని కూడా ఏదేనుగా మార్చగలిగిన వాడు నా దేవుడు. ఏదేనుగా ప్రభు పచ్చని తోట వలె, ఫలములు లేని తోట వలె నా దేవుడు నిన్ను మార్చగలడు. గుర్తుపెట్టుకో. కృంగిపోతూ ఉన్నావు, పతనావస్థలో ఉన్నావు, దిగజారిపోతూ ఉన్నావు. పతనావస్థలో ఉన్న నిన్ను పతాక స్థాయికి నా దేవుడు పైకి లేపగలడు. నా ప్రియమైన వాళ్ళరా, కృంగిపోతున్న దశ, దీనావస్థ, ఎవరు నిన్ను చూసినా తిట్టడమే, ఎవరు నిన్ను చూసినా ఏంటి బ్రతుకు నీ బ్రతుకు, ఏం జీవితం నీ జీవితం, ఇన్ని అప్పుల బాధలా, ఇన్ని సమస్యలా, ఇన్ని కష్టాలా, దెబ్బ మీద దెబ్బ, ఏంటి నీ పరిస్థితి? నీ బ్రతుకు నీకే అసహ్యం అనిపిస్తుంది. నా బ్రతుకేంటి, నా జీవితం ఏంటి, నా వాళ్ళే నాకు హ్యాండ్ ఇస్తూ ఉన్నారు, నా వాళ్ళే నన్ను వెనక్కు తగ్గేస్తూ ఉన్నారు, నా వాళ్ళే నన్ను అవమాన పాలు చేస్తున్నారు, నా వాళ్ళే నన్ను కృంగదీసే మాటలు అంటున్నారు. నేను ఎవరి కోసం బతకాలి? నా పిల్లలు చూస్తేనా ఇట్లా చేస్తున్నారు, నా భర్త చూస్తేనా ఇట్లా మాట్లాడుతున్నాడు, బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నాడు, నా పిల్లలు చూస్తేనా నన్ను అవమానకరంగా నన్ను తోసేస్తున్నారు. నేను ఎవరి కోసం బతకాలి, ఏది చూసి బతకాలి అని ప్రార్థన చేస్తున్నా. నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. తల్లి, ఒక్కసారి ప్రార్థన చేసుకో. బలహీన ఘట్టమైన నీలో ప్రభు బలమైన తన మహిమాత్మను కుమ్మరించబోతున్నాడు. బలమైన తన మహిమాత్మను కుమ్మరించి నిన్ను బలవంతురాలుగా ప్రభు నిలబెట్టనే ఉన్నాడు. గుర్తుపెట్టుకో. బలము నీకు కావాలా? బలహీన దశ నుంచి బలము నీకు రావాలా? కృంగిపోయే దశ నుంచి ఎత్తైన స్థితికి ప్రభు నిన్ను లేపాలనుకుంటున్నాడు. దానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నా తల్లి, లోకము నిన్ను వేరుగా చూసిన నా యేసయ్య సొంత మనిషిలాగా చూసేవాడు. లోకము నిన్ను హీనదశకి ఇచ్చిన నా యేసయ్య హీనదశ నుంచి తన కౌగిల్లోకి తీసుకునేవాడు. అందరిని నెట్టేసిన ప్రభు తన దగ్గరికి చేర్చుకొని నా బిడ్డ నిన్ను ప్రస్తావించేవాడు. బలం లేదా? కృంగిపోతున్నావా? ఏ స్థితిలో నువ్వు ఉన్నావు? ఏ పరిస్థితి నీ జీవితాన్ని పట్టి పీడిస్తూ ఉంది? గుర్తుపెట్టుకో, ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నమాట. నువ్వు కృంగిపోతూ ఉంటే, యోధావార్లరా, స్తుతించే వార్లరా, ప్రార్థించే వార్లరా, దేవుని కృపకు దగ్గరైన వార్లరా, దేవుని మహోన్నతమైన కృప కొరకు ఎదురు చూస్తున్న వార్లరా, కోల్పోయిన దేవుని ప్రసన్నతను మరి తిరిగి పొందాలని ఆశపడుతున్న వార్లరా, ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఈ రోజు నుంచి నువ్వు ఆశపడగలిగితే ప్రభు నిన్ను బలవంతునిగా చేయబోతున్నాడు. కొడు చప్పట్లు గట్టిగా. బలమైన దేవుని హస్తం ఈ రాత్రి నిన్ను తాకబోతుంది. గుర్తుపెట్టుకో. మహోన్నతుని ప్రభావం కిందకి నువ్వు రాబోతున్నావు. సమస్యను చూడకు, సమస్య ముందు ఉన్న దేవుని సముఖాన్ని చూడు. సమస్య ముందు ఉన్న దేవుని ప్రసన్నతను చూడు. సమస్య ముందు ఉన్న నీ స్నేహితుడిని యేసయ్యను చూడమ్మా. ఖచ్చితంగా ప్రభు నీ జీవితంలో మేలు చేయనుద్దేశించాడు. ప్రియమైన వాళ్ళరా, ఏ స్థితిలో నువ్వు పడి ఉన్నా, ఈ సమస్య కోసం ఎవరు ప్రార్థన చేస్తారో నాకు తెలియదు. నేను బలహీనంగా ఉన్నానయ్యా, నేను కృంగిపోతున్నానయ్యా,
నేను దుఃఖ దశలో ఉన్నానయ్యా, నా కుటుంబంలో ఎవరు చెప్పినా నా మాట వినడం లేదు, అదో పాతాలని నా జీవితం కృంగిపోతూ ఉంది, నేనేం చేయాలో నాకు అర్థం కావడం లేదు. ప్రార్థిస్తున్నావు తల్లి, నీ గురించే ప్రభు మాట్లాడుతున్నాడు, నీ గురించే ప్రభు మాట్లాడుతున్నాడు. నీ కుటుంబంలో నీకేం చేయాలో అర్థం కావడం లేదు, మరణావస్థకు వెళ్ళాలని కోరుకుంటున్నావు. నేను చచ్చిపోతే బాగుండు అని నీ దశ చేరింది. ఇదిగో పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు, గుర్తుపెట్టుకో. నువ్వు చనిపోవడానికి కాదమ్మా ప్రభు నిన్ను పిలిచింది, నువ్వు కృంగిపోవడానికి కాదు ప్రభు నిన్ను పిలిచింది, పతనావస్థకు చేరడానికి కాదు ప్రభు నిన్ను పిలిచింది, పతాక స్థాయికి ప్రభు నిన్ను ఎత్తడానికి పిలిచాడు తల్లి. ఈ మాట గుర్తుపెట్టుకో. నువ్వు కృంగిపోతూ ఉన్నావు, దీనదశలో ఉన్నావు, నీ పరిస్థితి నీకు అర్థం కావడం లేదు, నీ బాధలంటే నీకు అర్థం కావడం లేదు, ఎప్పుడు తొలగిపోతానని నమ్మకం నీకు లేదు. ఇవన్నీ చూస్తూ నా జీవితాన్ని అంతమొందించుకుంటే బాగుండు అని నువ్వు అనుకుంటూనే ఉన్నావు. ప్రభు నిన్ను గుర్తుపెట్టుకున్నాడమ్మా, ప్రభు నిన్ను గుర్తుపెట్టుకున్నాడు తల్లి. ప్రభు నీ ప్రార్థన విన్నాడు తల్లి. ఒక్కసారి ప్రార్థన చేసుకో. కృంగిపోతున్న నీ దశను నా దేవుడు పైకి లేపబోతున్నాడు, కృంగిపోతున్న నీ జీవితాన్ని నా దేవుడు పైకి ఎత్తబోతున్నాడు, కృంగిపోతున్న నీ అనుభవాన్ని, నువ్వు కార్చిన కన్నీటికి ప్రతిఫలం నా దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈ రాత్రి నా తల్లి గుర్తుపెట్టుకో, నా తల్లి గుర్తుపెట్టుకో, నా తండ్రి గుర్తుపెట్టుకో. నువ్వు కారుస్తున్న కన్నీరు, నువ్వు పడుతున్న వేదన నా దేవుడు చూడట్లేదు అని నువ్వు అనుకో మాకు. నా ప్రియ చెల్లి, నా ప్రియ తల్లి, సహోదరి సహోదరుడా, కృంగిపోతున్న నీ జీవితం పైకి లేవనెత్తే దేవుడు, లేవనెత్తగలిగిన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. అదో పాతాళానికి తొక్కబడిన దావీదు జీవితాన్ని పైకెత్తి రాజుగా ప్రభు చేయలేదా? చేసే దేవుడు నీతో ఉన్నాడు. అది ఏదైనా నువ్వు దుఃఖ దశలో ఉంటే, ఏడుస్తూ ఉంటే, కృంగిపోతూ ఉంటే, అవమానకరమైన పరిస్థితులు ఉంటే, నా దేవుడిని కన్నీళ్ళు చూశాడు, గుర్తుపెట్టుకో. నేను ప్రార్థిస్తూ ఉన్నాను, వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకున్నా, ప్రభు ఒక మాట చూపించాడు, కాదు ఇక్కడ కూర్చొని ప్రార్థన చేసుకున్నా. ఆ తర్వాత ప్రభు ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నా నాకే తెలియదు. నా తల్లి, నువ్వు ఏ దశలో ఉన్నావు? నేను చూసి యేసయ్య నీ ఏడుపును చూసి సంతోషించేవాడు కాదు, నువ్వు సంతోషంగా ఉంటేనే ప్రభు సంతోషిస్తాడు. అది నీ భర్త గురించైనా, నీ పిల్లల గురించైనా, నీ ఇంటి గురించైనా, నీ అప్పుల బాధల గురించైనా, నీ సమస్య ఏదైనా సరే, నువ్వు బలహీన పడిపోతావని కాదు ప్రభు నిన్ను చూసింది, బలహీనత నుంచి బలవంతులుగా ప్రభు చేయబోతున్నాడు. చప్పట్లు గట్టిగా యేసు నామములో నా దేవుడు శోధనను తట్టుకునే గొప్ప బలాన్ని నీకు అనుగ్రహించునుగాక. ఆ శోధనలో నిలుచుటకు ప్రభు ధైర్యాన్ని నీకు అనుగ్రహించునుగాక. నా ప్రియమైన వాళ్ళరా, గమనించండి. ఏదైనా శత్రువు బాధ నుంచి, శత్రువు పెట్టే శోధన నుంచి, అవమానకరమైన పరిస్థితి నుంచి నా దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. వాగ్దానపూర్వకంగా ప్రభు నిన్ను మాన్నితో మాట్లాడుతున్నాడు. శత్రువు అనే సాతానుడు సింహం వలె నిన్ను కుయుక్తిగా వెంటాడుతూ ఉంటే, ఎన్నో శోధనలు, ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఇవన్నీ నీ వెంట వస్తూ ఉన్నాయి. అంటే నీ దేవుని సంది నీకు దూరమైందని కాదమ్మా, గుర్తుపెట్టుకో. ఒక సమస్య రాగానే ఏంది ప్రభు నన్ను వదిలిపెట్టిపోయావు అంటారు. కాదు, క్రైస్తవునికి శ్రమలు తథ్యం. ఖచ్చితంగా శ్రమ రావాలి. శ్రమ తర్వాతనే క్రైస్తవునికి సింహాసనం సిద్ధపరచబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా, హల్లెలూయా. నువ్వు శ్రమపడతబడితేనే, తొక్కబడితేనే, కొట్టబడితేనే ఆ తర్వాతనే నీకు సింహాసనం. అందుకే ఆ మధ్యనే ఒక మాట రాసుకుని మీకు చాలాసార్లు చెప్పా, లోకములో నువ్వెంత నలుగుతావో దేవుని కోసం అంతగా వెలుగుతావు. నువ్వు వెలగాలంటే నలుగుటం అనేది ఖచ్చితంగా కావాలి. అయితే ప్రభు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, శోధనలో సమస్యలో ప్రభు నిన్ను వదిలిపెట్టేవాడు కాదు. అందుకే ప్రభు అంటాడు, నా యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటాడో వారిని నేను బలము కలిగిన వానిగా చేస్తా. అది నువ్వేనా? ఇక్కడ చేరి ఉన్నవారు ప్రార్థన చేసుకునే మంచి సమయం వచ్చింది నీకు. నీ సమస్య ఏదైనా ఇక నువ్వు ప్రార్థన చేసుకోబోతున్నావు. ఈ రోజున ప్రభు నీకు ఒక వాగ్దానం చేస్తున్నాడు. నీ సమస్య ఏదైనా సమస్య వైపు చూడకు, సమస్యను పరిష్కరించగల యేసయ్య వైపు చూడు.
ఖచ్చితంగా నీ సమస్య నీ ఎదుటే పాదమట్టమవుతుంది. నీ పాదాల వద్దకు వచ్చి పడుతుంది అంతే. ఎందుకంటే యేసయ్య పాదాలను పట్టుకున్నావు కదా. కనుక ప్రభు మనల్ని బలవంతులుగా చేసి, బలహీనమైన ఘట్టాలైన మనల్లో ప్రభు బలమైన ఆత్మను పోసి నూతన పరచునుగాక. నూతనమైన కృపతో ప్రభు నేను నింపునుగాక. మరి ముఖ్యంగా బలము లేని వారికి నా దేవుడు బలమును గ్రహించునుగాక. ఆమేన్.